హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ బాడీ. రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవి ఎలా ఉంటాయనేది, ఇండెక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ నిఫ్టీ నేను ఆల్మోస్ట్ 400 పాయింట్స్ వరకు మనకి డౌన్లో క్లోజ్ అయింది కాబట్టి మనం గత వారం రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నది మండే నుంచి ఆల్మోస్ట్ 22,567 కానీ 567 క్రాస్ ఆర్ బ్రేక్ అనేది నా థంబ్నెయిల్స్లో ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 22,567 కానీ బ్రేక్ అయితే మీకు 22,170 అండ్ 22,115 అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు చూసుకోవచ్చు. నేను రెగ్యులర్గా అదే పోస్ట్ చేస్తూ వస్తున్నాను. నిన్న 22,170 టచ్ అయింది, దెన్ 22,115 కూడా టచ్ అయింది. అక్కడ ఆల్మోస్ట్ లో టచ్ అయింది మీకు 22,104 టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 22,124 దగ్గర క్లోజ్ అయింది. అంటే 22,115 పైన క్లోజ్ అయింది కాబట్టి రేపు బౌన్స్ ఉండొచ్చేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్న కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా సపోర్ట్ చేసింది కాబట్టి, రిలయన్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేసింది కాబట్టి, సో రేపు బౌన్స్ పాసిబిలిటీ ఉంటుందేమో. ఎందుకంటే ఆల్రెడీ కరెక్ట్గా లెవెల్ దగ్గరికి చాగింది కాబట్టి అప్ సైడ్కి వెళ్ళి 22,567 వరకైనా మినిమం వెళ్ళే అవకాశం ఉంటుందేమో రేపు కాబట్టి ఎల్లుండైనా సరే నెక్స్ట్ 2 డేస్లో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు దీన్ని మన దీంట్లో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. ఎఫ్ఐఎస్ది నేను రోజు మీకు నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా ఇస్తున్నాను కదా, ఈరోజు నిఫ్టీ ఆప్షన్స్ డేటా కూడా నేను ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాను. నిఫ్టీది మాత్రమే ఇస్తున్నాను. ఎఫ్ఐఎస్ 59.6% వాళ్ళు నిఫ్టీ ఫ్యూచర్స్, అంటే మన ఎన్ఎస్ఐలో ఉన్న టోటల్ ఫ్యూచర్స్లో 59.6% వాళ్ళు ఫ్యూచర్స్ పొజిషన్స్ వాళ్ళవే ఉన్నాయి ఎఫ్ఐఎస్వి. సో ఆప్షన్స్లో వాళ్ళవి 52.3% వరకు వాళ్ళవే ఉన్నాయి పొజిషన్స్, అంటే సగం పైన వాళ్ళు ఉన్నాయి ఆప్షన్స్, బ్యాలెన్స్ అంతా మనం ఉన్నాయి. సో ఈ పొజిషన్స్ రేపు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి దీన్ని రేపు మార్నింగ్ బేస్ చేసుకునేది ఇది చేసుకోవాలి. ఎందుకంటే ఈ పొజిషన్స్ వాళ్ళు సెల్ సైడే ఉంటున్నారు. ఈరోజు కూడా ఎలా ఉన్నారనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో అది ఒకసారి దాన్ని డీటెయిల్గా చూసుకోవచ్చు. ఇది మొన్న మనకి థంబ్నెయిల్ మీకు ఇక్కడ నేను మీకు మొన్న పెట్టిన థంబ్నెయిల్ 82% రోల్ ఓవర్ చేశారు బ్యాంక్ నిఫ్టీ అండ్ 84% బ్యాంక్ నిఫ్టీ రోల్ ఓవర్ చేశారని నేను మొన్న పెట్టిన థంబ్నెయిల్. దీంట్లో చూడండి. ఒకవేళ మా అందరికీ డౌట్ ఏమొస్తుందంటే ఒక 22,115 బ్రేక్ అయితే ఎలా అని చెప్పని నార్మల్ ఒక దానికైనా కింద ఓపెన్ అయితే వాట్ టు డూ అని చెప్పని, కింద కానీ ఓపెన్ అయితే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి క్రాస్ కానీ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అది కానీ క్రాస్ కానీ కాలేక కింద కానీ ఉందంటే మాత్రం అది ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇలా థర్డ్ లెవెల్ వరకు ఇట్లా టీసీఆర్ లెవెల్స్ థర్డ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మినిమం బౌన్స్ అయితే జరుగుతూ ఉంటుంది. అందుకోసమే రేపు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ 22,115 కన్నా కింద కానీ ఒక 34 పాయింట్ కింద కానీ ఓపెన్ అయితే తొందరపడి సెల్ చేయకండి. అండ్ ఇట్ మే బౌన్స్ బ్యాక్ వెరీ ఫాస్ట్ అని చెప్పి అనుకుంటాను. ఒకసారి చూసుకొని ఏ సంగతి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఓపెనింగ్ బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. తర్వాత కొన్ని స్టాక్స్ మన కామెంట్స్లో అడుగుతున్నారు. మార్క్సన్ లిమిటెడ్ అని చెప్పారు, అది బిఎస్సి స్టాక్ అది యాక్చువల్లీ. అయినా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేశాను దాని ట్రెండ్ లెవెల్స్ చూసి. తర్వాత మఫ్టీ ఇది అదే క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ లిమిటెడ్ అని అది స్టాక్ అడిగారు, దాన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. కంకార్ ఇది F&O స్టాక్ కాబట్టి మన దగ్గర రెగ్యులర్గా ఇది వాచ్ చేస్తూ ఉంటాను నేను, దాన్ని వీడియో పోస్ట్ చేశాను నేను. IRFC కూడా అది F&O స్టాక్ కాబట్టి దాని వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అది అందరికీ మనకు వస్తుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాళ్ళకి అందరికీ మనకు వస్తుంది ఉద్దేశంతో దాన్ని పోస్ట్ చేశాను, మీరు చూసుకోవచ్చు దాన్ని. మొన్న డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. అంటే నిఫ్టీ -400 ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రేపు మనం వాచ్ చేసిన లెవెల్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను, 22,115 అండ్ 48,578 ఇక్కడ ఇచ్చున్నాను, అది కూడా మీరు చూసుకోండి. చూసుకోలేదు ఈ లెవెల్స్ కానీ బ్రేక్ కానీ కాకుండా పైన కానీ ఉంటే మాత్రం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఆల్రెడీ ఎఫ్ఐఎస్ 670 crores నెట్ ఎక్స్చేంజ్లో బయింగ్ ఉంది. ఎఫ్ఐఎస్ సర్వీసులు తర్వాత డిఐఎస్ బయింగ్ అన్నారు, అంటే 11,638 ఎఫ్ఐఎస్ బయింగ్ సెల్లింగ్ ఉంది, 12,308 crores బయింగ్ ఉంది. సో నెట్ 670 crores బయింగ్ జరిగింది యాక్చువల్లీ ఎక్స్చేంజ్లో నిన్న. కానీ మార్కెట్ ఏమో కుప్పకూలిపోయింది. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నది. ఇప్పుడు మనం ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం, F&O డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎక్స్చేంజ్లో ఎంత జరిగిందని ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ స్పాట్ మనకు క్లోజ్ అయింది 22,124 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది మీకు 22,280 దగ్గర క్లోజ్ అయింది.
సిరీస్ మారింది కాబట్టి డిఫరెన్స్ చాలా ఎక్కువ. ప్రీమియం 156 పాయింట్స్ ప్రీమియం ఉంది. సో ఈ ప్రీమియం నిర్ణయం జరిగింది, ఆ ప్రీమియం ఎక్కువ ఉన్నది కాస్త కిందకి వచ్చి రెండు ఇంకా అడ్జస్టే కాలేదు, ఏదో ఒక మూమెంట్లో అడ్జస్ట్ అవుతాయి. సో ఇది రేపు మార్నింగ్ అప్ అవుతుందా లేదంటే ఎలా అడ్జస్ట్ అవుతుందా అనేది మనకు ఓన్లీ రేపు పొజిషన్స్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. పుట్ కాల్ రేషియో 0.66 ఉంది, ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నారు, కానీ ఒక లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఏదో ఒక ట్రెండ్ లెవెల్ దగ్గర నుంచి అని దీని అర్థం. ఒకసారి రేపు వాచ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ 28వ తారీఖు మీకు 2,44,754 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ 27వ తారీఖు అంటే ముందు రోజు 2,23,534 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో నెట్ అంతా యాడ్ అయింది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ 21,220 కాంట్రాక్ట్స్ సెల్లింగ్లో యాడ్ అయింది. ఓపెన్ అంటే ఎక్స్చేంజ్లో సెల్లింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇప్పుడు మనం ఎఫ్ఐ డేటా దగ్గరికి పోతే ఇది మనకి రెగ్యులర్గా మనం వాచ్ చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు, ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఇది బాగా నోట్ చేసి పెట్టుకోండి ఇది. ఎందుకంటే ఎక్కువ ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళకి, మోర్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు వాళ్ళు మెయిన్ వాచ్ చేస్తుంది ఈ డేటా వాచ్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఎఫ్ఐఎస్ నిఫ్టీ ఫ్యూచర్స్ 16,534 crore కాంట్రాక్ట్స్ బై చేశారు, దాని విలువ 2,769 crores. అండ్ ఎఫ్ఐఎస్ సెల్ చేసింది 29,242 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు, దాని వాల్యూ 4,907 crores. దాని నెట్ కాంట్రాక్ట్స్ వచ్చేది 12,710 కాంట్రాక్ట్స్ నెట్ సెల్లింగ్లో ఉన్నాయి. అంటే ఎఫ్ఐఎస్ ఇంకా సెల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ మొన్న సెల్లో ఉన్నారు, అంటే 27వ తారీఖు సెల్లో ఉన్నారు, 28వ తారీఖు కూడా వాళ్ళు సెల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు. సో బై ఎనీ ఛాన్స్ రేపు కానీ మార్నింగ్ కొంచెం డౌన్ కానీ ఆ ఫ్లాట్ కానీ ఓపెన్ అయితే వాళ్ళు కవర్ చేసుకున్నారు అనుకోండి, ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఒక డౌన్ ఓపెన్ అయినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒక అప్ ఓపెన్ అయినా సరే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, కొంచెం కిందకు వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 27వ తారీఖు మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ 1,35,151 and 1,46,323 is the open interest. So net open interest యాడ్ అయింది 11,166 ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో ఏది మన నిఫ్టీ ఫ్యూచర్లో. తర్వాత మీకు టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత 2,44,754 అని ఆల్రెడీ నేను చెప్పాను కదా. దాంట్లో ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ తీసేస్తే 1,46,323 కాంట్రాక్ట్స్ తీసేస్తే మన సైడ్ నుంచి అంటే అదర్ దాన్ ఎఫ్ఐఎస్ 98,431 కాంట్రాక్ట్స్ మాత్రం మనం ఉన్నాయి. అంటే 59.7% ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్ వాళ్ళవే ఉన్నాయి ఎవరి ఎఫ్ఐఎస్వి. సో రేపు మార్నింగ్ వాళ్ళు అనుకుంటే దాన్ని పైకి తీసుకుపోతారు, లేదంటే కింద కూడా తీసుకొని వస్తారు. సో అందుకని మనం వాళ్ళ పొజిషన్స్ని మనం కొంచెం క్లోజ్గా వాచ్ చేసుకుంటే చాలు. అందుకని ఓపెన్ అయిన వెంటనే ఒక డౌన్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా డోంట్ సెల్ ఇట్ ఇమీడియట్లీ, ఎందుకంటే దీన్ని కవర్ అని నేను అనుకుంటున్నాను, ఒకసారి చూసుకోండి. తర్వాత మనకి ఆప్షన్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది చూడండి, ఆప్షన్స్ చూడండి మనకన్నా ఎంత ఎక్కువ కొంటున్నారో ఎంత ఎక్కువ అమ్ముతున్నారు. నిఫ్టీ ఆప్షన్స్ బై చేసింది 36.78 lakhs ఆప్షన్స్ బై చేశారు, దాని వాల్యూ 6.21 lakh crores. ఎఫ్ఐఎస్ సెల్ చేసింది మీకు 37.18 lakh షేర్స్ ఆప్షన్స్ సెల్ చేశారు, కాంట్రాక్ట్స్. నేను చెప్పేది కాంట్రాక్ట్స్, ఇవి షేర్స్ కాదు, కాంట్రాక్ట్స్. దాని వాల్యూ 6.25 lakh crores. తర్వాత ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ వచ్చేది మీకు 3,978 కాంట్రాక్ట్స్, అంటే 39,781 కాంట్రాక్ట్స్. 39,781 కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ ఆప్షన్స్లో సెల్లింగ్లో ఉన్నారు. అది ఏ సెల్లింగ్లో ఉన్నారు అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఆల్రెడీ పుట్గా సెల్ చేస్తున్నా రేపు మార్కెట్ పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఒకవేళ కాల్ కానీ సెల్ చేస్తున్నా కాల్ ఆల్రెడీ బాగా కిందకు వచ్చింది కాబట్టి కవరింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మీకు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ బౌన్స్ ఫర్ దిస్. ఇది మీకు ఎఫ్ఐఎస్కి ఆప్షన్ డేటాకి సంబంధించింది. ఆప్షన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ సెల్లింగ్ ఆప్షన్ 6.2 lakh కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లింగ్లో యాడ్ చేశారు, ఆప్షన్ కాంట్రాక్ట్స్. సో వాళ్ళది ఓపెన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ చూసుకోండి, ఇక్కడ 53.2% వాళ్ళది ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. నేను చూడండి టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాను, ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇచ్చాను. తర్వాత డిఫరెన్స్ మంది వాళ్ళది 17.76 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ పడుతుంటే మంది 15 అంటే అదర్ దెన్ ఎఫ్ఐఎస్ 15.59 lakhs షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ దాని వాల్యూ దాని పర్సంటేజ్ వచ్చాను 53.2% ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ నిఫ్టీ ఆప్షన్స్ హోల్డ్ చేస్తున్నారు. సో అందుకని ఆప్షన్స్లో మనకు అబ్నార్మల్ మూమెంట్స్ ఎందుకు ఉంటాయంటే వీళ్ళే ఎక్కువ ప్లే చేస్తుంటారు అందరికన్నా. ఇది మనం చూసుకోవాల్సింది. రేపు నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు డేటా ఇచ్చున్నాను, రెండు డేటా కూడా కొంచెం ఫేవరబుల్గా బౌన్స్ బ్యాక్ అయ్యేదానికే ఉంది. కాబట్టి రేపు మార్నింగ్ కొంచెం ఓపెన్ అయినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి.
ఇక్కడ ఆల్రెడీ ఈ చార్ట్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఇస్ నిఫ్టీ చార్ట్ విత్ టీసీఆర్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ కింద రైట్ సైడ్ వచ్చి టీసీఆర్ చార్ట్, లెఫ్ట్ సైడ్ వచ్చి ఇంటర్డే చార్ట్ ఉంది. అలానే బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ ఇంటర్డే చార్ట్ ఉంది, రైట్ సైడ్ మీకు టీసీఆర్ చార్ట్ ఉంది. ఆ లెవెల్స్ చూసుకున్నాను, మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఈ లెవెల్స్ మీకు రేపు ఎల్లుండి మొన్నటి కూడా మనకు వస్తాయి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా మీకు లాస్ట్ ఇది మన లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్ ఆఫ్ వెయిటెడ్ స్టాక్స్. ఆల్రెడీ చూడండి, మొన్న శుక్రవారం టోటల్ రెడ్ ఆల్మోస్ట్ రెడ్, ఇది మొత్తం రెడ్ ఉంది. ఇవి రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మన సబ్స్క్రైబర్ సర్వీస్లో ఉన్నారు వాళ్ళు ఎలా ఇది క్లోజ్ అవుతుంది అనేది, ఎలా ఓపెన్ అవుతుంది, సిగ్నల్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మన దీనికి సంబంధించి నిఫ్టీ సిగ్నల్స్, బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్స్, నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా ఉంది, రిలయన్స్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇది చూసుకోండి. ఇక్కడ నిఫ్టీ సెన్సెక్స్ ఒక దాంట్లో ఇస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక దాంట్లో ఇస్తున్నాము. దీంట్లో పైన ఆప్షన్ ఏ ఆప్షన్ బైలో ఉండి టాప్లో ఉంటుందో దాన్ని మీరు పొద్దున్నే ఆప్షన్ బయర్ అయితే దాన్ని బై చేసుకోండి. మినిమం మనీ అయితే వస్తుంది, ఫస్ట్ 1 అవర్లోనే వస్తుంది. లేదా ఆప్షన్ సెల్లర్ అంటే బాటంలో ఏది ఉందో దాన్ని మీరు సెల్ చేసుకోండి. దాంట్లో కూడా మీకు ఈజీగా మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ రెన్యూ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.